ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దళిత క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీశాయని వైఎస్ఆర్సీపీ జై భీమ్ భారత్ పార్టీ నాయకులు విమర్శించారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఒక మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న ఏలూరులో దళిత క్రైస్తవ మహాసంగ్రామం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు ప్రకటించారు. దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. జరుగుతున్నటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ మీద రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది దళిత క్రైస్తవుల హృదయాలని గాయపరిచాయి. ఈరోజు ఒక ఉపసభాపతిగా, డిప్యూటీ స్పీకర్గా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మతాన్ని ఉపయోగించి, ఒక మతాన్ని అనుసరించి వాళ్ళ ఓట్లు మాకొద్దు, వాళ్ళు మైనార్టీగా ఉన్నారు అని ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రఘురామకృష్ణంరాజుని బర్తరఫ్ చేయాలి అని, ఒక డిప్యూటీ స్పీకర్గా ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు అని మా పార్టీ భావిస్తుంది. దీనికోసం రఘురామకృష్ణంరాజు వ్యక్తి అనేటువంటి వ్యక్తిని తక్షణమే గవర్నర్ ఆయన్ని బర్తరఫ్ చేయాలి, అతన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబు నాయుడిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జూన్ 28వ తారీఖున రఘురామకృష్ణంరాజు వైఖరికి నిరసనగా, ఈ కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్ 28వ తారీఖున ఏలూరులో దళిత క్రైస్తవ మహాసంగ్రామం పేరిట లేకపోతే సమర శంకారావం పేరిట ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభలో 1,00,000 మంది దళిత క్రైస్తవులు వాళ్ళ యొక్క హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి వినపడే విధంగా పొలికేక పెడతారు. ఈ పొలికేకను ఆపగలిగే దమ్ము ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆపుకోమని నేను సవాల్ విసురుతున్నా. రాష్ట్రంలో ఇక నుంచి దళితుల మీద, క్రైస్తవుల మీద ఎలాంటి దాడులు జరిగినా, చర్చిల మీద ఎలాంటి దాడులు జరిగినా, చర్చి మైకుల మీద ఎలాంటి దాడులు జరిగినా, క్రైస్తవుల క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఎస్సీల క్యాస్ట్ సర్టిఫికెట్లు చర్చికి వెళ్తున్నారనే విషయంలో రద్దుపరిచే ప్రయత్నం చేసిన రఘురామకృష్ణంరాజుకి ఈ కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించే రోజు ముందుందని మరొక్కసారి నేను వాళ్ళకి ఈ సభ ద్వారా ఒక మంచి మెసేజ్ పంపిస్తున్నా. చూద్దాం, లెట్ us see how the government will react. ఈరోజు జడ శ్రావణ్ కుమార్ గారు దళిత క్రైస్తవ సంకరావారం అని మరి ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి ఆ మహాసభకు పిలుపునివ్వడానికి కాకినాడ ఉమ్మడి జిల్లాల క్రైస్తవ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. మెయిన్ ఉద్దేశం ఒకటే, ఎవరు చేశారు, ఎవరు పోరాడుతున్నారు అన్నది కాదు. మా ఉద్దేశం క్రైస్తవులకు న్యాయం జరగాలి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించి దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలి. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి 1950 ఎస్సీ 3వ పేరాను సవరణ చేయాలి, లేకపోతే రద్దయినా చేయాలి. అది మా డిమాండ్. ఆ డిమాండ్తోనే ఎవరు ఇలాంటి కార్యక్రమాలు పెట్టినా కానీ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా జార్జ్ శ్రీమంతుల మద్దతు తెలియపరుస్తాం. మేము ఎక్కడికైనా కానీ మా హక్కులు సాధించుకునడానికి ప్రతి ఇలాంటి పోరాట యోధులకు సపోర్ట్ గా నిలుస్తాం. వారి మద్దతు అందరికీ కూడా దైవంలో ఈరోజు మరి దైవజనులైనటువంటి అందరినీ కూడా వెంకీ రెసిడెన్సీకి పిలిచి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రానున్న ఏలూరులో 28వ తారీఖున దళిత క్రైస్తవ మరి సంకరావాన్ని విజయవంతం చేయవలసిందిగా మీరు యొక్క మద్దతు కోరడం జరిగింది. పాస్టర్ల యొక్క కార్యక్రమానికి తరలి వస్తారని మాకు వెంకీ బాబు తెలపడం జరిగింది. పాస్టర్లకి వచ్చిన మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన మరి మా యొక్క జైలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని అందరూ కూడా థ్యాంక్ యూ.